హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిఎంబి వ్లాగ్స్. ఇవాళ పల్లి చిక్కీ తయారీ విధానం చేసి చూపిస్తాను, చూడండి. పల్లి చిక్కీ హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళకి కానీ హెల్తీగా బలంగా తయారవ్వాలన్నా ఈ పల్లి చిక్కీ రోజు తీసుకోవడంతో చాలా హెల్తీగా అయితే ఉంటారు. సో మనం ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. నేనైతే 2 గ్లాసులు పల్లీలు తీసుకున్నాను ఇక్కడ. ఈ పల్లీలన్నీ కూడా బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. పైన లేయర్ ఊడిపోయే వరకు వేయించుకోవాలి. దగ్గర 20 నిమిషాలు అయితే పడుతుంది. సో నేనైతే 3 ట్రిక్స్ చెప్తాను. ఇదిగో వేగిపోయింది కదా, ఈ పక్కన పెట్టేసుకుని దీన్ని పొట్టు తీసేసి 2 కింద డివైడ్ చేసేసి మీరు పక్కన పెట్టుకోండి. చల్లారేక ఇట్లా పక్కన పెట్టుకుని ఫస్ట్ అయితే బెల్లం తీసుకుందాం. కోరిన బెల్లమే తీసుకోండి. బెల్లం ఎప్పుడు ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనం గోరుతో గిచ్చినప్పుడు మెత్తగా రాకూడదు. ఇలా పౌడర్లా ఉన్న బెల్లం మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. నేను 2 గ్లాసుల పల్లీలకి గ్లాసున్నర బెల్లం అయితే సరిపోతుంది. నేను ఎలాంటి వాటర్ వేయట్లేదండి దాంట్లో. ఇక్కడ చూసారా, ప్లేట్లో వేయడానికి నేను లాస్ట్లో పల్లి చిక్కి నేనైతే దీనికి నెయ్యి అప్లై చేస్తున్నాను. ఇది పక్కన పెట్టుకోండి. ఇదిగో నేనైతే వాటర్ యాడ్ చేయకుండానే ఇది ఇట్లా బెల్లంలో ఉన్న న్యాచురల్ పాకం అయితే బయటకు వచ్చింది. సెకండ్ ట్రిక్ వచ్చి దీంట్లోకి 1 స్పూను నెయ్యి వేసుకోండి, చాలా క్రిస్పీగా బాగా వస్తాయి. ఓకే, ఇలా తిప్పుతూ ఉండాలండి సిమ్లో పెట్టి. అండ్ థర్డ్ ట్రిక్, చిటికెడంతా వంట సోడా వేసుకోవాలి. ఇది థర్డ్ ట్రిక్. ఓకే, ఈ తిప్పుతూ ఉండాలి, కొంచెం టైం పడుతుంది. నేను పాకం వచ్చిందో లేదో చెక్ చేసి చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇట్లా పట్టుకుంటే తీగలా వస్తుందంటే పాకం రానట్టే. ఎప్పుడైతే కొంచెం కటకట విరుగుతుందో అది పాకం వచ్చినట్టు. మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఈసారి చూసారు కదా, ఇది విరుగుతుంది, తీగలా సాగట్లేదు. సో పాకం వచ్చేసినట్టే. మనం ఇందాక పక్కన పెట్టుకున్న పల్లి చెక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకుని సిమ్లోనే ఉండాలండి స్టవ్ ఎప్పుడు. సో తిప్పేసుకుందాం ఒక్కసారి అయితే. అండ్ మనం ఆల్రెడీ ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోనే వేసుకోవచ్చు, అల్యూమినియం ఫాయిల్ కన్నా వేసుకోవచ్చు. దీంట్లో వేసేసి ఈవెన్గా రావడం కోసం అని చెప్పి నేను ఇలా స్టిక్తో చేస్తున్నాను, ఓకేనా. ఇట్లా వేడిగా ఉన్నప్పుడే మీరు కట్ చేసి పెట్టుకోండి. అప్పుడే మనకి బాగా పల్లి చిక్కీలు సమానంగా విరుగుతాయి అన్నమాట. ఎలా అయినా పర్లేదు, ఆర్ మీరు వండలు చుట్టుకున్నా పర్లేదు. చూసారా, మన పల్లి చిక్కీ అయితే రెడీ అయిపోయింది. చల్లారాక వేరు చేసుకుందాం. ఇవి మా బుడ్డిగాడికి బాగా ఇష్టం అండి, అందుకే చేశాను, అడుగుతున్నాడని. తింటావా బడ్డు? నేను బాగా తినేసి బాగా స్ట్రాంగ్ నేను డిషన్ చేస్తాను. చూసారా, నేను చేస్తే వీడిని డిషన్ చేస్తాడంట. ఫ్రెండ్స్, మీరు కూడా తినేసి బాగా స్ట్రాంగ్ అయ్యి మా ఛానల్ని బాగా స్ట్రాంగ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.